గ్లెన్ ఫిలిప్స్ ఈ న్యూజిలాండ్ ఆటగాడికి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్లో ఫిలిప్స్ ఆట కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ ఇలా అన్నింటిలోనూ ఫిలిప్స్ తోపే. గ్లెన్ ఆడితే జట్టుకు మరింత బ్యాలెన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే ఫిలిప్స్ ఉన్నాడు. కాకపోతే సీజన్లో ఇంకా ఈ డేంజరస్ ప్లేయర్కు అవకాశం దొరకలేదు. తుది జట్టులో 4 విదేశీ ప్లేయర్లకి అవకాశం ఉంటుంది. సన్ రైజర్స్లో కెప్టెన్గా కమిన్స్ ఓ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరో స్థానం ట్రావిస్ హెడ్ది. ఇంకో స్థానం వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ది. మరో ఆటగాడిగా మాజీ కెప్టెన్ మార్క్రమ్ ఉన్నాడు. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బీభత్సమైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. జట్టు కాంబినేషన్ పక్కాగా కుదిరింది. గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడినా తుది జట్టును మార్చేందుకు సన్ రైజర్స్ ఆసక్తి చూపించకపోవచ్చు. ఫిక్స్డ్ గేమ్ ప్లాన్తోనే ఆడే అవకాశాలున్నాయి. ఓపెనర్గా ట్రావిస్ హెడ్ విధ్వంసమే సృష్టిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తగ్గేదే లేదంటున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గానే ట్రావిస్ హెడ్ బరిలో దిగుతున్నాడు. జట్టు నుంచి హెడ్ను సైడ్ చేసే ఛాన్స్ లేనేలేదు. సన్ రైజర్స్కు హెన్రిచ్ క్లాసెన్ కూడా ప్రధాన ఆయుధం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్లో విశ్వరూపం చూపించగలడు. నిలకడైన ఆట తీరుకు కేర్ ఆఫ్. దీంతో క్లాసెన్ను కూడా జట్టుల నుంచి సైడ్ చేయలేరు. కెప్టెన్గా, ఆల్రౌండర్గా కమిన్స్ తన మార్కు చూపిస్తూనే ఉన్నాడు. జట్టులో స్ఫూర్తి నింపుతున్నాడు. ఒకవేళ ఫిలిప్స్ జట్టులోకి రావాలంటే మార్క్రమ్ స్థానంలోనే ఆడాల్సి ఉంటుంది. మార్క్రమ్ కూడా ఆషామాషీ ప్లేయర్ ఏమీ కాదు. సౌత్ ఆఫ్రికా లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును ఛాంపియన్గాను నిలబెట్టాడు. తుది జట్టులో గ్లెన్ ఫిలిప్స్ను ఆడించడానికి మార్క్రమ్ను పక్కకు తప్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్తో తలపడిన గత మ్యాచ్లో మార్క్రమ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవరాల్గా ఈ సీజన్లో గొప్పగా గణాంకాలేమీ లేవు. తొలి మ్యాచ్లో కేకేఆర్పై 18 పరుగులు చేశాడు. ముంబైపై 42 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. మూడో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 17 పరుగులు సాధించాడు. నాలుగో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 50 పరుగులు కొట్టాడు. పంజాబ్ కింగ్స్పై పరుగుల ఖాతా తెరవలేదు. ఆ తర్వాత ఆర్సీబీపై 32 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. చివరిగా ఆడిన 2 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 175 పరుగులే చేశాడు. సీజన్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో ఫిలిప్స్కు అవకాశాలు ఇచ్చి చూడాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు.